మొత్తం వేసేద్దాం. సో ఇలా పెట్టేసి వదిలేస్తాను. ఇది ఒక్కసారి వాడిన నూనె అండి. నేను ఆయిల్ని రీయూజ్ చేయను. రీయూజ్ చేస్తే మంచిది కాదంట. ఒకసారి హీట్ చేసిన ఆయిల్ని మళ్ళీ వాడకూడదు, క్యాన్సర్స్ వస్తాయి అంటున్నారు. ఇప్పుడు కొంచెం ఆయిల్ కకుర్తి పడతాం, కానీ తర్వాత క్యాన్సర్ వస్తే ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే మాత్రం మంచిది కాదు కదండి. సో కష్టంగానే ఉంటుంది, కానీ ఇష్టంగా చేస్తామాట. సో ఆయిల్ మనం పడేస్తాం కదా, మనం ఎక్కువగా కామన్గా చేసేది ఏంటంటే మన కిచెన్ షింకులు ఉంటాయి కదా, అందులో వంపేస్తాం. అలా వంపడం వల్ల ఏంటంటే కిచెన్ షింక్లో అలా కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, అది అలా ఉండిపోయి వేరే ఫుడ్ పార్టికల్స్తో కలిసిపోయి అలా అది ఒక పేరుకుపోతుంది అనమాట. పేరుకుపోయి ఏంటంటే కొన్ని సంవత్సరాలకి ఆ పైపులు మూసుకుపోతాయి, క్లాగ్ అయిపోతాయి. అంటే ఇప్పుడప్పుడే కాదులేండి, ఒక 10-20 సంవత్సరాలకి. అది అద్దిల్లైనా సొంత ఇల్లైనా, అద్దిల్లైనా సరే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. సో అలా పడేయొద్దు. ఒకవేళ మీకు ఇలా గార్డెన్ లేదు, వేసుకోవడానికి లేదు అంటే ఏదన్నా ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టేసి దానికి దాన్ని కట్టేసి డస్ట్బిన్లో పడేసేయండి. డైరెక్ట్గా డస్ట్బిన్లో వేస్తే కారిపోతుంది కదా. సో షింక్లో మాత్రం వేసుకోకండి. సో ఇది నేను ఇప్పుడు మొక్కలకి ఎలా యూస్ చేస్తాను. మామూలుగా అయితే ఫ్రెష్ ఆయిల్ని ఎగ్ ఎమల్షన్ చేసి బాగా డైల్యూట్ చేసి మిక్సీ చేసి స్ప్రే చేస్తుంటారు కదా. నేను మొదట్లో అలా చేసేదాన్ని, ఫ్రెష్ చేసేదాన్ని. ఈ ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం, రీయూస్డ్ ఆయిల్ కూడా వాడుతుంది అనమాట. అలా చేశాను, ఎంతని చేస్తాను, ఓపిక ఉండదు కదా. సో డైరెక్ట్గా తీసుకొచ్చి మొక్కల్లో వేసేస్తాను. అలానే మొక్క మొదట్లో వేయను, ఏమో డ్యామేజ్ అవుతుందేమో అని భయం. మొక్కకి కొంచెం ఒక 1 feet 2 feet దూరంలో వేసేస్తాను అనమాట. ఎలా వేస్తానో చూపిస్తాను. మీరు అనుకుంటున్నారేమో తక్కువ ఆయిల్ కాబట్టి పడేస్తున్నాను, ఎక్కువైతే పడేనని. ఎక్కువైనా పడేస్తానండి, కష్టంగానే ఉంటుంది అంత ఆయిల్లో పడేయడానికి, కానీ ఇంకా మనం ఫ్రై చేసుకుని పడేస్తాం అన్నమాట. నేను డైరెక్ట్గా తీసుకొచ్చి వంపేస్తానండి. మొక్క మొదట్లో వేయను, నాకు తెలియదు ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అంత ఎనర్జీ ఇచ్చేసరికి అని చెప్పి ఒక 1 feet 2 feet డిస్టెన్స్లో అన్నమాట. సో డైరెక్ట్గా వేసేస్తాను. ఇదేంటి ఇంకొకలాగా ఏంటంటే మనకి ఎలకలు బొద్దింకలు ఏమైనా వస్తాయని అనిపిస్తుంది కదా. సో కావాలంటే చిన్నగా, మరీ ఎక్కువ అక్కర్లేదు, చిన్నగా ఇలా అనుకుని కూడా తీసుకొచ్చి ఇందులో పోసేసి, ఇంకా చాలా ఉంటుంది కదా, ఇది కూడా వేస్ట్ చేయడం అనుకో, మొత్తం వేసేద్దాం. సో ఇలా పెట్టేసి వదిలేస్తాను. దీన్ని సాయంత్రం వరకు వదిలేస్తా. సాయంత్రం తీస్తే ఇది కూడా క్లీన్ అయిపోతుంది, ఇంత కూడా ఉండదు. యాక్చువల్గా నేను ఇది మట్టిలో పెట్టేసేదాన్ని. ఇలా ఇది ఉంటుంది కదా, మల్చి మీద పెడతాను. అలా మల్చి మీద పెట్టినప్పుడు నాకు దీనికి మట్టి కూడా అంటుకోదు. ఇప్పుడు డైరెక్ట్గా పెట్టేసాను మీకు చూపిద్దామని, కొంచెం మట్టి అంటుకుంటుంది. సో తర్వాత పక్కన ఇలా మట్టి గంటేస్తే అయిపోతుంది అన్నమాట. సో సాయంత్రం వరకు వదిలేస్తాను, అప్పుడు నీట్గా అయిపోతుంది. ఇలా వదలనండి ఎప్పుడూని, మల్చి ఏదైతే వేస్తా ఇలా తీసేసాక ఇది నీట్గా అయిపోతుంది కదా. అప్పుడు ఇలా అనుకుంటే ఇంకేమొస్తాయి, ఇంకొక